సింహగిరి ప్రదక్షిణ మొదలైంది. వాస్తవానికి మధ్యాహ్నం 2 గంటల నుంచి సింహాచలంలో అప్పన్న రథం బయలుదేరుతుంది. కానీ ఇప్పటి నుంచే అంటే ఉదయం 6 గంటల నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు తొలి పావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి తమ ప్రయాణాన్ని ప్రదక్షిణని కొనసాగిస్తున్నారు. ఈసారి చూసుకుంటే గత ఏడాది చూసుకుంటే 5 నుంచి 6 లక్షల మంది భక్తులు ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఈసారి చూసుకుంటే కనీసం 10 లక్షల మంది హాజరవుతారని అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఈ దశలో తాగునీరు, పారిశుద్ధ్యం ఇట్లాంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. అలాగే భక్తులకు అసౌకర్యం కలగకుండా కూడా ప్రధానంగా చూసుకుంటే ఏ ఏ ప్రాంతాల్లో వెళ్ళాలి అన్న విషయంపై ఎక్కడికక్కడ నేమ్ బోర్డులు అలాగే డిస్ప్లేలు కూడా ఏర్పాటు చేశారు. గతంతో పోల్చుకుంటే ఈసారి చూసుకుంటే ఎంత దూరం ప్రయాణం చేశారు, ఇంకా గిరి ప్రదక్షిణ పూర్తి కావడానికి మరింత దూరం ఉంది, ఇట్లాంటి అంశాలపై కూడా అవగాహన కలిగించే ప్రయత్నం చేశారు. దాదాపుగా 2500 మంది పోలీసులను కూడా ఈ బందోబస్తు నిమిత్తం ఉపయోగించిన పరిస్థితి. కేవలం ఒక ట్రాఫిక్ అంశం మాత్రమే కాకుండా నేరాలు జరగకుండా కూడా ప్రత్యేక చర్యలు చేపట్టిన పరిస్థితి. ఈ దశలో ఒక రూట్ మ్యాప్ను కూడా ఈరోజు ప్రకటించిన పరిస్థితి. అయితే వేరు అవగాహన లేకపోవడం ఇట్లాంటి అంశాల నేపథ్యాన భక్తులు ఇతర ప్రాంతాల్లో వెళ్లకుండా ఈరోజు చూసుకుంటే జీవీఎంసీ అధికారులు ఒక రూట్ మ్యాప్ ప్రకటించారు. ఆ క్రమంలో చూసుకుంటే సింహాచలం తొలి పావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి అడవవరం అలాగే హనుమంతవాక నుంచి విశాలాక్షి నగర్ అప్పుగర్ నుంచి ఎంబీపీ డబుల్ రోడ్ సీతమ్మధార, ఆ తర్వాత చూసుకుంటే అయ్యప్ప నగర్ కైలాసపురం, ఆ తర్వాత మురళీనగర్ మాధవధార, ఆర్ఎన్బి జంక్షన్ నుంచి ఎన్ఎస్టీఎల్ వెనక గేట్ నుంచి కూడా గోపాలపట్నం లక్ష్మీనగర్ మీదుగా కుమారి కళ్యాణ్ మండపం, ఆ తర్వాత ప్రహ్లాద్ నగర్ పురం ఆ మీదుగా కూడా తిరిగి తొలి పావంచ వద్దకు చేరుకునే రీతిన రూట్ మ్యాప్ ప్రకటించారు. అలాగే కేవలం ఒక రూట్ మ్యాప్ ఇతర అంశాలకు మాత్రమే కాకుండా వేరు ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా చూసుకుంటే పార్కింగ్ ప్రదేశాలను కూడా కేటాయించిన పరిస్థితి. అయితే భక్తులకు వ్యక్తిగత వాహనాలు కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసి గమ్యాలకు చేరుకుని ఆ తర్వాత గిరి ప్రదక్షిణ చేసి తిరిగి ఆర్టీసీ బస్సులో వెళ్ళడానికి సజావుగా ఉంటుంది. పార్కింగ్ కొంతవరకు క్లిష్టమైన పరిస్థితి నేపథ్యాన వ్యక్తిగత వాహనాలు కాకుండా ఏదైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వినియోగించుకొని ఈసారి గిరి ప్రదక్షిణలో పాల్గొనాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. ఏదేమైనప్పటికీ తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి గిరి ప్రదక్షిణ కొనసాగిస్తున్న వాతావరణం మనకి విశాఖలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV సింహాచలం.